హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ క్లెవిటిస్ ఎపిసోడ్ 1 అయితే రిలీజ్ అయిపోయిందనమాట. అండ్ ఈ ఎపిసోడ్ 1 క్రేజీ థింగ్ ఏంటంటే జపనీస్ ఒక్కటే కాదు, జపనీస్తో పాటు మన ఇండియన్ లాంగ్వేజెస్ అంటే తెలుగు, తమిళ్, హిందీ కూడా రిలీజ్ చేసేసింది క్రంచీ రోల్ సేమ్ డే. అంటే జపనీస్ వచ్చిన టైంలోనే మీకు మన లాంగ్వేజెస్ కూడా వస్తాయి. దట్ మీన్స్ సిముల్ డబ్ అనమాట. సేమ్ డే సేమ్ టైమ్ జపనీస్ లాగే. సో ఎవ్రీ వీక్ అయితే ఒక కొత్త ఎపిసోడ్ వస్తుంది. ఇప్పుడు ఎపిసోడ్ 1 చూసుకుంటే పెద్ద ఎపిసోడ్ అనమాట, 45 minutes ఎపిసోడ్. అండ్ ఆ ఎపిసోడ్ 1 కూడా తెలుగు డబ్లో రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ వీడియోలో యాజ్ యూజువల్ దాని యొక్క తెలుగు డబ్ మనం మాట్లాడుకోబోతున్నాం. తెలుగు డబ్ రివ్యూ కావచ్చు అండ్ ఎపిసోడ్ రివ్యూ కావచ్చు, రెండు మాట్లాడుకోబోతున్నాం. బట్ బిఫోర్ దట్ ఏం చేస్తాం తెలుసు కదా, దీని డీటెయిల్స్ మాట్లాడేసుకుంటాం. విల్ వెయిట్. ఈ యానిమే డీటెయిల్స్ మాట్లాడుకుంటే ముందు మీ అందరికి క్రేజీ థింగ్ చెప్పాలి. ఏంటంటే క్రంచీ రోల్ ప్రైస్ డ్రాప్ చేసింది. ఎస్, సో క్రంచీ రోల్ ఇయర్లీ ప్లాన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి చాలా తగ్గిపోయింది అనమాట. హాఫ్ ప్రైస్ అయితే తగ్గిపోయింది. సో మనకి ఇయర్లీ ఇంతకుముందు ఎంత 999 అంటే 1000 రూపాయలు అనుకోండి. సో ఇప్పుడు చూసుకుంటే మీకు 475 రూపీస్కి మాత్రమే క్రంచీ రోల్ ఇయర్లీ ప్లాన్ అయితే వస్తుందంటే 475 పెట్టి ఇప్పుడు మీరు ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మీకు దిగులే ఉండదు. లైక్ లిటరల్లీ ఆ 475 మనం మంత్లీ తీసుకుంటే ఎంత 5 months వస్తుంది. ఇక్కడ చూసుకుంటే 475కి వాళ్ళ ఆల్మోస్ట్ డబల్ అంటే 1 year ఇస్తున్నారు. సో గ్రేటెస్ట్ థింగ్ అనమాట. ఎవరికైతే క్రంచీ రోల్ లేదో వెంటనే వెళ్ళిపోయి తీసుకోండి, ఇదే బెస్ట్ ఆప్షన్. బట్ ఆల్రెడీ క్రంచీ రోల్ ఉన్న వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు అప్గ్రేడ్ అవ్వాలంటే అవ్వలేరు. సో దాని గురించి చెప్దాం, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్రంచీ రోల్ ఆల్రెడీ మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇయర్లీ దానికి అప్గ్రేడ్ అవ్వాలంటే ఇప్పుడు అప్గ్రేడ్ అవ్వలేరు. సో ఎలా అప్గ్రేడ్ అవ్వాలి బ్రో? మరి ఇప్పుడు నేను దాన్ని తీసుకోవాలనుకుంటున్నా, అంత తగ్గింది కదా అనుకుంటే సో దానికైతే ఒక ఆప్షన్ ఉంది. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు నా క్రంచీ రోల్ అకౌంట్ తీసుకుందాం. నాది నేను జూన్ అంటే ఎవ్రీ మంత్ అయితే తీసుకుంటా కంటిన్యూస్గా. సో రేపు July 17th అయితే ఈ మంత్ సబ్స్క్రిప్షన్ ఎండ్ అవుతుంది. July 18th మళ్ళీ మంత్లీ తీసుకుంటే July 18th నుంచి కంటిన్యూ అవుతుంది. సో అలాగే ఆల్మోస్ట్ అది ఎగ్జాంపుల్గా తీసుకోండి. సో ఇప్పుడు నేను ఇయర్లీ తీసుకోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఈ July 17th ఎండ్ అయిపోయి నా మంత్లీ ప్లాన్ ఉంది కదా, దాన్ని ఇప్పటికిప్పుడు మనం క్యాన్సిల్ చేసేసుకోవాలి. అంటే July 17th లోపే 16th కానీ 17th కంటే బిలో ముందే క్యాన్సిల్ చేసేసుకోవాలి. సో ఆ ప్లాన్ సో అలా క్యాన్సిల్ చేస్తే మీకు July 17th వరకు అయితే వస్తుంది, ఎగ్జాక్ట్గా ఆ టైం వరకు వస్తుంది. ఆ టైంలో మీకు క్యాన్సిల్ అయిపోతుంది మీ మంత్లీ సబ్స్క్రిప్షన్, తర్వాత నుంచి రాదు. సో అలా క్యాన్సిల్ అయిపోయింది కదా, అప్పుడు మీరు ఇయర్లీ ప్లాన్ అయితే కొనుక్కోవాలి. మీ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ అయిపోయింది 17th. సో 18th నుంచి మీరు మళ్ళీ కొత్త సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో అప్పుడు మీరు ఇయర్లీ ప్లాన్ అయితే తీసుకోగలరు అనమాట. అంతే, మీకు అయితే ఇంకో ఆప్షన్ లేదు. అది చేయాలన్నమాట. ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే, లేని వాళ్ళైతే వెంటనే తీసేసుకోవచ్చు 475కి, విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. లిటరల్లీ మీరు నెలకి కడుతుంది ఎంతంటే 40 రూపీస్ అంతే అనుకోండి. బెస్ట్ ఆప్షన్, వెంటనే తీసేసుకోండి కుదిరితే. సో ఇదనమాట నేను చెప్పాలనుకుంది. ఇక దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు క్లెవిటిస్ ఎపిసోడ్ 1 నార్మల్ రివ్యూ అండ్ తెలుగు డబ్ రివ్యూకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నార్మల్ రివ్యూ, బట్ బిఫోర్ దట్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే సో క్లెవిటిస్ అనేది ఒక కొత్త యానిమే అనమాట. అండ్ ఇది చూసుకుంటే మనకి క్రంచీ రోల్ అయితే రిలీజ్ అయింది మన ఇండియాలో. అండ్ దీని యొక్క ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే సో అదొక ఒక కొత్త ప్రపంచం అనమాట. సో దాంట్లో చూసుకుంటే చాలా రకరకాల ప్లేసెస్ ఉంటాయి అండ్ చాలామంది రకరకాల మనుషులు అయితే ఉంటారు. సో అక్కడ డీమన్ బీస్టులు కూడా ఉంటాయన్నమాట. సో ఒకరోజు ఒక కింగ్ అండ్ వాళ్ళ యొక్క ఆర్మీ అయితే ఒక బీస్ట్ని అయితే చంపాలని చూస్తారు. ఆ బీస్ట్ చూసుకుంటే వాళ్ళని కన్ఫ్రంట్ చేసి వాళ్ళని అడుగుతుంది ఎందుకు చేయాలనుకుంటున్నారని, వాళ్ళు ఇచ్చే ఆన్సర్ నచ్చక వాళ్ళనే చంపేస్తుంది. సో ఆ ప్రాసెస్లో ఒక చిన్న పిల్లాన్ని అయితే పిల్లను అయితే ఆ డీమన్ ఆ బీస్ట్ ఏదైతే ఉందో అది పెంచాల్సి వస్తుంది. దాంతోపాటు తనకి ఇంకొక వైపు చూసుకుంటే మన మెయిన్ హీరోయిన్ ఉంటుంది. సో తన అసలు ఇక్కడికి ఎలా వెళ్తుంది, వీళ్ళతో కనెక్షన్ ఏంటని చెప్పి స్టోరీ ఉంటుంది. సో నేను చెప్పడానికి ప్రెమిస్ సింపుల్గా చెప్పాను, ఎందుకంటే ఆ సస్పెన్స్ ఉంచాలని. అండ్ వెళ్ళిపోయి వెంటనే సిరీస్ చూసేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. సో ఫస్ట్లీ ఎపిసోడ్ 1 45 minutes ఉంది, విచ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని అలవాటు అవ్వడానికి ప్రాపర్గా అయితే స్టోరీ బిల్డ్ చేసుకున్నారనమాట. అండ్ ఎపిసోడ్ 1లోనే ఆ 45 minutes కంటెంట్ అయితే మనకు ఒక మంచి కంటెంట్ అయితే ఇస్తుంది. లైక్ ఎక్కడ కూడా మీకు బోర్ ఫీలింగ్ అయితే కలగదు. అండ్ స్టోరీ వరల్డ్ బిల్డింగ్ అయితే చాలా హెవీగా ఉంటుంది. సో 45 minutes చూస్తున్న ఫీలింగ్ అయితే కలగదు, చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది అన్ని నిమిషాలు ఉన్నా కానీ. ఎందుకంటే ఆ వరల్డ్ బిల్డింగ్ వల్ల అనమాట. ఎందుకంటే రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల తెగలు ఉంటాయి. సో వాళ్ళందరి గురించి చెప్తూ స్టోరీ ముందుకు వెళ్ళే కొద్దీ మనకైతే ఈజీగా టైంపాస్ అయిపోతుంది. సో ఓవరాల్గా ఆ ప్రపంచాన్ని చూపించిన విధానం అయితే నాకు బాగా నచ్చింది ఎపిసోడ్ 1లోనే. అండ్ ఆ తర్వాత చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ అంతా దీని గురించి ఉంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ అంతా చూసుకుంటే సో బేబీ సిట్టింగ్ టైప్ అనుకోండి.
అండ్ అది కూడా చూసుకుంటే ఒక విధంగా క్యూట్గా కావచ్చు, ఇంకొక విధంగా కొంచెం హార్ష్గా కావచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. అండ్ ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ కనెక్ట్ అయితేనే మీరు నెక్స్ట్ సిరీస్ని అయితే ఎంజాయ్ చేయగలరు. ఎవరైతే స్టార్ట్ ఆఫ్ ద సిరీస్ని అయితే చూసి ఇదేదో హైప్ తోపు అనుకుంటే మాత్రం కంప్లీట్లీ అయితే బ్రూటల్గా చెప్పేస్తున్నాం, మీకు ఎక్కదు ఆ సిరీస్. ఎందుకంటే లైక్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏదైతే ఉందో అలాంటి దాని మీదే ఈ స్టోరీ అయితే రన్ అవుతుంది. సో కాబట్టి అది నచ్చిన వాళ్ళు ఈ సిరీస్ని అయితే ఈజీగా ఎంజాయ్ చేస్తారు, విచ్ ఈజ్ ఐఎమ్ గుడ్. ఎందుకంటే నాకు పర్లేదు అనిపించింది సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్. అండ్ డెఫినెట్లీ దీని యొక్క ఫ్యూచర్ ఎపిసోడ్స్ అయితే చూడడానికి ట్రై చేస్తాను. ఐ మీన్ ఇప్పుడు ఎవ్రీ వీక్ చూస్తానో లేదో తెలీదు, బట్ సిరీస్ ఎండ్ అయిపోయిన తర్వాత అయినా అన్ని ఎపిసోడ్స్ చూడడానికి ట్రై చేస్తాను. డిపెండ్స్ ఆన్ ఇది ఎలా స్టోరీ ముందుకెళ్తుందని చెప్పి. సో ఫర్ ఎపిసోడ్ 1 ఈజ్ ఐ ఫీల్ట్ బాగానే అనిపించింది నాకైతే, ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే కలగలేదు. అండ్ ఇక్కడ యానిమేషన్ గురించి మాట్లాడుకుంటే యానిమేషన్ ఈజ్ అబ్జల్యూట్లీ బాగుంది భయ్య. నాకు ఎస్పెషల్లీ ఆర్ట్ స్టైల్ చాలా బాగా నచ్చింది. ఒక 90s 2000 ఎర్లీస్లో వచ్చే స్టైల్లో అయితే తీశారనమాట యానిమేషన్. నాకు బాగా నచ్చింది, బాగా కనెక్ట్ అయ్యా. ఎస్పెషల్లీ మిడిల్ ఆఫ్ ద ఎపిసోడ్లో చాలా బాగుంటుంది ఆర్ట్ స్టైల్ చూసుకుంటే. స్టార్ట్ ఆఫ్ ద ఎపిసోడ్లో కొంచెం టూ మచ్గా ఓల్డ్ వింటేజ్ లుక్లోకి వెళ్ళిపోతుంది, తర్వాత వచ్చే కొద్ది కొంచెం డెవలప్ అవుతుంది. అండ్ నాకు అది బాగా నచ్చింది. లైక్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్లో కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా ఆర్ట్ స్టైల్కి ఫ్యాన్ అయిపోయాను. అండ్ యానిమేషన్ కూడా బాగుంది, ఎందుకంటే పెద్ద పెద్ద బేస్లు ఉంటాయి అండ్ వాటికి యానిమేషన్ ఇవ్వడం ఈజీ కాదు, అది మనకు తెలుసు. అండ్ వాటిని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు స్టూడియో లేడీస్. ఓకే, స్టూడియో లేడీస్ ఎప్పుడు కూడా పర్లేదు, బాగానే హ్యాండిల్ చేస్తారు ప్రాజెక్ట్స్, బట్ వాళ్ళు ఎప్పుడు బెస్ట్ స్టోరీస్ అయితే పిక్ చేయలేదు. బట్ ఈసారి పర్లేదు అనిపిస్తుంది. సో ఇదైతే చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే జపనీస్ వాళ్ళు యాజ్ యూజువల్ చించేశారు. వాళ్ళ గురించి మనం అసలు తప్పు పడ్డాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్ మాస్టర్ పీస్ 10/10 డబ్బింగ్ అయితే ఉంటుంది. సో అదైతే తోపే. బట్ ఇక్కడ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. మ్యూజిక్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆ ప్రపంచానికి తగ్గట్టుగా ప్రాపర్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. ఎస్పెషల్లీ ఆ ఓల్డ్ బిల్డింగ్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మ్యూజిక్ అయితే నాకు బాగా నచ్చింది. నేను బాగా కనెక్ట్ అయ్యాను కూడా ఆ మ్యూజిక్ చూసుకుంటే. సో యా, మ్యూజిక్ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు ఈ సిరీస్కి. అండ్ ఇక ఓపెనింగ్ ఎండింగ్ అయితే ఐ మీన్ ఓపెనింగ్ సాంగ్ అనుకుంటా రివీల్ అయింది లాస్ట్లో, ఎండింగ్ ఇంకా రాలేదు. అదైతే సాంగ్ పర్లేదు, బాగానే ఉంది, యావరేజ్. ఐ మీన్ పెద్ద తోపని చెప్పలేను, ఓకే అనిపించింది, పర్లేదు. సో ఇప్పుడు మనం తెలుగు డబ్బు రివ్యూకి అయితే వెళ్ళిపోదాం, మీరందరూ వెయిట్ చేసేది. సో తెలుగు డబ్బు గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా బాగుంది. ఐ మీన్ ఇన్ఫ్యాక్ట్ నేను ఎపిసోడ్ ఆల్మోస్ట్ 30 minutes తెలుగు డబ్బులోనే చూసా, తర్వాత 15 minutes నేను జపనీస్లో చూశాను, కానీ ఎందుకంటే 2 చూద్దామని. సో ఫస్ట్ 30 minutes చూశాను తెలుగు డబ్బులో. తెలుగు డబ్బు నాకు అంత బాగా అనిపించింది. అండ్ స్టోరీని ఈజీగా బాగా చేశారు ట్రాన్స్లేషన్. లైక్ ఇక్కడ చూసుకుంటే ఎక్కడ కూడా స్క్రిప్టింగ్లో ఎర్రర్స్ అయితే కనిపించలేదు. ప్రాపర్ స్క్రిప్టింగ్ అయితే రాసుకున్నారు ఆ ప్రపంచానికి తగ్గట్టుగా. మీకు ఎక్కడ కూడా స్టోరీని మార్చినట్టు ఎక్కడ ఫీలింగ్ రాదు. సో మంచి డబ్బింగ్ తోటి అట్ ద సేమ్ టైం మంచి స్క్రిప్టింగ్ తోటి అయితే నీట్గా అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేశారని చెప్పి కొంతమంది పాయింట్అవుట్ చేయొచ్చు ఇటువంటి స్టోరీలో, బట్ డోంట్ వరీస్, ఎందుకంటే నాకైతే స్క్రిప్టింగ్ బాగా అనిపించింది. అక్కడక్కడ ఇంగ్లీష్ ఉండడంలో తప్పు లేదు. ఓవరాల్గా స్క్రిప్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది, నాకు ఎక్సలెంట్ అనిపించింది రైటింగ్ అయితే. అండ్ ఇక్కడ వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే టు బి హానెస్ట్ చించేశారు భయ్య, చించేశారు అంత. వాయిస్ యాక్టింగ్ ఎక్కడా తగ్గలేదు. ఐ మీన్ కొన్ని క్యారెక్టర్స్ వాయిసెస్ ఏవైతే ఉన్నాయో జపనీస్కి సిమిలర్గా అనిపిస్తాయి. లైక్ వాళ్ళ మాడ్యులేషన్ కావచ్చు, వాళ్ళు చెప్పే విధానం కావచ్చు. మేబీ జపనీస్ని ఫాలో అయ్యి వాళ్ళు డబ్బింగ్ చెప్పారేమో, ఎందుకంటే జపనీస్కి వచ్చి సిమిలర్గా అనిపిస్తాయి కొంతమంది యొక్క డబ్బింగ్ స్టైల్ చూసుకుంటే. లిటరల్లీ చించేశారు తెలుగు డబ్బు విషయానికి వస్తే మాత్రం. కొన్ని క్యారెక్టర్స్ అయితే అబ్జల్యూట్లీ బ్యూటీ. ఎస్పెషల్లీ మెయిన్ క్యారెక్టర్స్కే చాలా బాగుంటాయి. లైక్ మన మెయిన్ హీరోయిన్ ఉంటుంది. సో తన చిన్నపిల్లగా ఉన్నప్పుడు డబ్బింగ్ ఎవరైతే చెప్పారో చాలా బాగా చెప్పారు. పెద్దగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, బట్ చిన్నపిల్లగా ఉన్నప్పుడు చెప్పిన డబ్బింగ్ అయితే చాలా ఇన్నోసెంట్గా అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ని ప్రాపర్గా అయితే పోర్ట్రే చేయగలిగారు, విచ్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఐ థింక్ డబ్బింగ్ ఈజ్ అబ్జల్యూట్లీ బ్యూటీ. సో వెళ్ళిపోయి తెలుగు డబ్బులో చూడాలనుకున్న ప్రతి ఒక్కరైతే చూసేయండి, మీరు తెలుగు డబ్బును కూడా ఈజీగా ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే క్లివిటీస్ గురించి ఎవరైనా వెయిట్ చేస్తుంటే కనుక దీన్ని యానిమేగా చూడాలి బ్రో